హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మేము తిరుమలలో దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే శ్రీకాళహస్తికి వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసాం. సో ఈ వీడియోలో మనం ఈ క్షేత్రం యొక్క చరిత్ర, భక్తి గాథలు, అలాగే పూజా విశేషాలతో ఎలా ప్రసిద్ధి చెందింది, ముఖ్యంగా శ్రీకాళహస్తికి పేరు ఎలా వచ్చింది, మరియు భక్త కన్నప్ప గాథ దాని గురించి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. శ్రీకాళహస్తికి అర్థం చాలా పవిత్రంగా ఉంటుంది. శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు జీవాలు భక్తితో శివలింగాన్ని పూజించాయి. సో సాలీడు తన జాలంతో శివలింగాన్ని కప్పి కాపాడేది, అలాగే పాము పూలు పాలు సమర్పించేది, ఏనుగు ప్రతిరోజు పవిత్ర జలంతో అభిషేకం చేసేదంట. సో ఇలా వీరి భక్తికి సంతోషించిన పరమశివుడు ప్రత్యక్షమై వాటికి మోక్షం ఇచ్చాడు అనేది ఇక్కడ హిస్టరీ. అందుకే ఇక్కడ శివుడిని శ్రీకాళహస్తీశ్వరుడు అని పిలుస్తారు. ఇది పంచభూతాలలో గాలి తత్వానికి ప్రతీక. అందుకే దీన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇక్కడ మనం శ్రీకాళహస్తి అంటే గుర్తుకొచ్చేది భక్త కన్నప్ప గాథ. అది కూడా ఒకసారి చూద్దాం. కన్నప్ప ఒక గిరిజన వేటగాడు. శాస్త్రబద్ధమైన పూజలు తెలియకపోయినా అతనికి శివుడిపై చాలా భక్తి ఉండేది. ప్రతిరోజు వేటాడిన మాంసం, అడవిలో దొరికే నీరు, ఏది దొరికినా శివలింగానికి సమర్పించేవాడు చాలా భక్తితో. ఒకరోజు శివలింగం నుంచి రక్తం కారడం చూసి కన్నప్ప తట్టుకోలేకపోయాడు. సో తన ఒక కంటిని తీసి శివలింగానికి అమర్చాడు. అలా రెండవ కన్ను నుంచి కూడా రక్తం కారుతుండగా దాన్ని కూడా తీయబోయాడు. సో శివుడు ప్రత్యక్షమై ఆ టైంకి ఆయనకి మోక్షం ఇచ్చాడు. ఈ కథ వింటే నిజమైన భక్తి అంటే ఏమిటో మనకి తెలుస్తుంది. ఈ ఆలయం చారిత్రకంగా కూడా చాలా గొప్పదండి. చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు దీనిని అభివృద్ధి చేశారు. శ్రీకృష్ణదేవరాయలు 1516 సంవత్సరంలో నిర్మించిన ఈ 120 అడుగుల రాజగోపురం ఇప్పటికీ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. లోపల ఉన్న స్వయంభూ శివలింగం ఎప్పటికీ ఎండిపోదు. దీపం ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. ఇది గాలి తత్వానికి గుర్తు. అందుకే మనకి ఈ ఆలయంలో గౌరీదేవి కూడా మనకి దర్శనం ఇస్తారు. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గుర్తుకొచ్చేది రాహుకేతు పూజలు. సో ఎలాంటి రాశిఫల సమస్యలు, ఎలాంటి పితృదోషాలు ఉన్నా కూడా చాలామంది ఇక్కడికి వచ్చి భక్తులు పూజ చేస్తారు. అలాగే అమావాస్య, పౌర్ణమి రోజుల్లో చాలా బాగా పూజలు చేస్తారు, రుద్రాభిషేకాలు కూడా చేస్తారు. అంతటి చరిత్ర, భక్తి గాథతో ఉన్న శ్రీకాళహస్తికి మీరు కూడా వెళ్ళి స్వామిని దర్శించుకుంటే మనసుకు ఎంతో శాంతి కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.